మనకిట్టి గొప్ప అవకాశమును అనుగ్రహించిన మన పరలోకపు తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, పాపమును గూర్చిన సత్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఆ లేఖనాలు పాపాన్ని గురించి ఏం తెలియచేశాయి అనే సత్యాన్ని మనం నిన్నటి దినాన అనేక విషయాల ద్వారా మనం తెలుసుకున్నాం. కనుక ఆ ఏదైతే లేఖనాలు తెలియచేశాయో ఆ సత్యాన్ని మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై లేక గైకొనవలసిన వారమై ఉన్నాం. పాపము ఎటువంటిది, దాని స్వభావం ఎటువంటిది, అలాగే పాపము దాని యొక్క ఫలితాలు, అనేక విషయాలు పాపాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. అలాగే ఈరోజు మనము మరొక పాపాన్ని గురించి మరొక విషయాన్ని నేర్చుకుందాం. పాపం యొక్క విస్తరణ గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అంటే పాపము యొక్క ప్రభావం ఎంత దూరం వెళ్ళిపోయింది, ఎంత విశాలమైపోయింది, దాని యొక్క ఫలితము, పాపం యొక్క ఫలితము ఎలా వ్యాపించింది అనే దాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అంటే పాపము లోకంలోనికి ప్రవేశించిన ఈ పాపము ఎలా విస్తరించింది, ఎలా వ్యాప్తి చెందింది అనగా పాపము యొక్క విశాలత, పాపము యొక్క వ్యాప్తి, పాపము యొక్క విస్తరణ, పాపము యొక్క ప్రభావము విస్తరించుకుంటూ వెళ్ళిపోయింది. పాప ప్రవేశము, పాప ఫలితాలు, పాపాన్ని గురించి లేఖనాలు ఏం చెప్పాయి, ఇవి మాత్రం మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ఈరోజు ద ఎక్స్టెంట్ ఆఫ్ సిన్, పాపం యొక్క విస్తరణ, ఇది మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా భూమి మీద పాపము యొక్క విస్తరణ లేక దాని యొక్క ఫలితము ఎలా పనిచేసింది అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా ఆదికాండము 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూస్తే, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాడు. అంటే భూమిలో నుండి పండే పంట మారిపోతుంది. అంటే పాపము ఆదాము హవ్వలకే పరిమితం కాలేదు. అది కేవలము వారు దిగంబరులవటానికి, వాళ్ళు భయపడటానికి, వాళ్ళు దాక్కోవటానికి, వాళ్ళు బయటికి వెళ్ళగొట్టబడటానికి ఇవన్నీ జరిగిని మనం ఇంతకుముందు చెప్తున్నాం. కానీ నెక్స్ట్ దాని ప్రభావం విస్తరిస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది మనం ఆలోచిస్తే భూమి మీద మొక్కల మీదకి వెళ్ళిపోయింది.
ఇంతవరకు కూడా ఏదైనా తోటలో ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే దేవుడు ఏదైనా తోటను సృష్టించినప్పుడు, లేక భూమి మీద ఆయన మొక్కలను సృజించినప్పుడు, ఆ యొక్క మొక్కలు ఎలా ఉన్నాయి? ఇది మనం గమనించాలి. 5వ వచనం, రెండో అధ్యాయము 5వ వచనం చూస్తే, అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు. పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు 8వ వచనానికొస్తే, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక్క గచ్చ పొద, ముళ్ళ పొద లేదు ఇక్కడ. ఆహారమునకు మంచిది, చూపునకు రమ్యమైనది, చూడటానికి అందంగా ఉండేది, తిన్న తర్వాత శరీరానికి ఆరోగ్యకరమైన ప్రతి వృక్షాన్ని దేవుడు అక్కడ మొలిపించాడు. పాపము లేకముందు భూమి మీద ఉన్న మొక్కల యొక్క పరిస్థితి, చెట్ల యొక్క పరిస్థితి అలా ఉంది. కానీ పాపం ప్రవేశించిన తర్వాత 3వ అధ్యాయంకొచ్చేసరికి 18వ వచనంలో, అది ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. అంటే మనిషి చేసిన తిరుగుబాటు. మనం చెప్పుకున్నాంగా, పాపం అంటే తిరుగుబాటు, అవిధేయత, అవిశ్వాసము, దేవుని ప్రేమించకపోవటము, దేవునికి లోబడకపోవటము, ఇవన్నీ మనిషి చేసిన తిరుగుబాటు. మనిషి ఎప్పుడైతే దేవుని మాట వినకుండా దేవుని మీద తిరుగుబాటు చేశాడో, ఇప్పుడు ప్రకృతి మనిషి మీద తిరుగుబాటు చేస్తుంది. అంటే ప్రకృతిలో ఉన్న మొదటిగా ఈ మొక్కలను, చెట్లను మనం గమనిస్తే ఎంతో సుందరమైన, రమ్యమైన, అందమైన ఆహ్, ఆహ్, ఏదైనా తోట, అది తప్ప ఇంకేమీ లేదు. దేవుడు తోటను, ఏదెను అనే ప్రాంతంలో ఒక మంచి తోటను వేశాడు. ఇది మనం గ్రహించాలి. కానీ ఇప్పుడు బయటికొచ్చినాక చూస్తే భూమి తన స్థితిని మార్చుకుంది. ముళ్ళ తుప్పలు, గచ్చపోతలు. రెడీమేడ్ ఫుడ్ లేదు. అంటే అప్పటికే దేవుడు ఏదెను వెలపట్ట కూడా ఆదాము తినటానికి కావలసిన సౌకర్యాలతో కూడిన ఆ పంటలు ఆయన అక్కడ వేయలేదు. ఇప్పుడు ఆదాము తవ్వుకోవాలి, దున్నుకోవాలి, విత్తనాలు విత్తాలి, పంట పండించాలి, ఆయన తినాలి. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అంటే ఎప్పుడైతే దేవుని చట్టాన్ని ఆదాము అతిక్రమించాడో, ప్రకృతి కూడా మారిపోయింది. ప్రకృతిలోని పరిస్థితులు కూడా మారిపోయినట్లుగా మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, పాపం యొక్క ప్రభావము విస్తరించిపోతుంది. అది వెళ్ళిపోతా ఉంది. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక దేవుని వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే, మన జీవితంలో కూడా పాపము ప్రవేశించినప్పుడు అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక చోట ఉండదు. ఒకవేళ నీవు పాపం చేస్తే అది కేవలము నీతోనే ఉండదు. అది ఎంత దూరం వెళ్ళిపోతుందో అంత దూరం వెళ్ళిపోతుంటుంది. మీరు జాగ్రత్తగా గ్రహించాలి. ఒక చోట అణుబాంబు వేస్తే, అణుబాంబు పడిన ప్రదేశం వరకే ఆగిపోతది. దాని యొక్క శక్తి ఎంత ఉంటుందో అంత దూరం వ్యాపిస్తూనే ఉంటుంది.
అంత దూరం దాని ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈరోజు మనం గమనించినట్లయితే మరి పాపం కూడా అంతకంటే ప్రభావమైంది. కనుక ఈ వివరణ మనకి ఏం తెలియచేస్తుంది అంటే, పాపం విషయంలో అజాగ్రత్తగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సిన విషయం ఏమిటి అంటే, పాపం అనేది సింపుల్ విషయం కాదు. లేక పాపం ద్వారా కలిగే ఆ ఫలితాలనేవి సాధారణమైనవి కావు అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. తర్వాత పాపం యొక్క ప్రభావం ఇంకా ఎంత దూరం వెళ్ళిందనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఆ ఏదెను తోటలో ఆదాము ఆదాముతో పాటు ఏమున్నాయి అంటే అవంతా కూడా అంటే పశువులు, పక్షులు, జంతువులు, మృగాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా తర్వాత మానవునికి శత్రువులైపోయాయి. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. మనము ఆదికాండానికి మరలా వెళ్ళినట్లయితే, ఆదికాండంలో దేవుడు నోవహుతో మాట్లాడే సందర్భానికి మనం వెళ్దాం. చూడండి, ఆదికాండము 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో ఓడలో నుండి నోవహు బయటికి వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత దేవుడు నోవహుతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ 17వ వచనం నుండి మనం చదువుకుందాం. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరంలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని వేల్పలికి రావలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవహుతో చెప్పాను. కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పెట్టయు భూమి మీద సంచరించున్నవన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చిన. ఇక్కడ నోవహు ఓడలోనికి ఎక్కే ముందు ఒక గొప్ప అద్భుతమైన సత్యం ఇక్కడ మనకి బోధించబడింది. అదేమిటి అంటే పేతురు రాసిన మొదటి పత్రిక ఒకసారి మనం చదువుకుని మరలా ఆదికాండానికి వద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చదువుకుందాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇక్కడ అవిధేయులైన వారు అనగా చెప్పిన మాట వినకుండా ఉన్నవారు. మనకి ఎంతమందో తెలియదు. నోవహు కాలంలో ఎంత జనాభా ఉందో మనకు తెలియదు. వాళ్ళంతా అవిధేయులైపోయారు. అంటే వారందరూ కూడా ఓడలోనికి ఎక్కితే వాళ్ళంతా రక్షించబడేవాళ్ళు. అసలు ఒకవేళ వాళ్ళంతా దేవుని ఈ నినివే పట్టణస్థులు ఏ విధంగా పశ్చాత్తాపడ్డారో అలాగ పశ్చాత్తాపడితే దేవుడు ఓడలో ఎక్కాల్సిన పని లేదు, కనీసం జలప్రళయాన్ని రాకుండా ఆపివేసి ఉండేవాడు. కానీ 8 మంది మాత్రమే విధేయత చూపారు. విచిత్రం ఏమిటంటే ఓడలోనికి ప్రవేశించటానికి సిద్ధపడింది లేక లోబడింది ఎవరు అంటే మరలా ఆదికాండం 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు
ప్రతి జంతువు, ప్రతి పురుగు, ప్రతి పిట్ట, భూమి మీద సంచరించుచున్నవన్నీయు అన్నీ కూడా ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించాయి. వాస్తవానికి ఇక్కడ మనం గ్రహించినట్లయితే మనిషికి వాటికి ఎలాంటి శత్రుత్వం లేదు. మనం ఇక్కడ పరిశీలన చేసినప్పుడు మనిషికి వాటికి శత్రుత్వం లేదు. అంటే ఎలాంటి భయం కానీ, మనిషిని చూస్తే అవి పారిపోవటం, వాటిని చూస్తే మనిషి తను తాను కాపాడుకోవటానికి ఏదో చేయటం, ఇలాంటివన్నీ ఏమీ లేవు. మనిషి అలాగే జంతువులు, పక్షులు, పశువులని కలిసి బాగా ఉన్నాయి. కానీ ఇప్పుడు 9వ అధ్యాయము 2వ వచనానికి వస్తే దేవుడు మాట్లాడుతుంది. ఆదికాండం 9వ అధ్యాయం 2వ వచనంలో మీ భయమును, మీ బెదురును అడవి జంతువులన్నిటికిని, ఆకాశ పక్షులన్నిటికిని, నేల మీద ప్రాకు ప్రతి పురుగును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారముగును. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అంటే ఇప్పుడు జాతి విరుద్ధం ఏర్పడుతుంది. మానవ జాతిని చూస్తే ఈ భూమి మీద ఉన్న మిగిలిన పశువులు, పక్షులు, జంతువులు, ప్రాకు పురుగులు, అలాగే సముద్ర చరములు అవన్నీ కూడా పారిపోతాయి. కానీ ఇంతకు ముందు, ఇది జరగక ముందు అవన్నీ కూడా మనిషితో కలిసి సహజీవనం చేశాయి. ఏదైనా తోటలో ప్రతి జంతువు, ప్రతి పశువు, ప్రతి పక్షి జాతి విరుద్ధం లేకుండా కలిసి జీవించాయి. అవన్నీ ఒకదాన్ని ఒకటి చంపుకొని తినే పరిస్థితిలో లేవు. అలాగే మానవుడు కూడా వాటిని చంపుకొని తినే పరిస్థితిలో లేడు. కేవలము తోటలో ఉన్న వృక్ష ఫలాలను మాత్రమే ఆదాము హవ్వలు తిని బ్రతికారు. కానీ ఇప్పుడు జాతికి మధ్య వైరుధ్యాన్ని అంటే విరోధ భావాన్ని దేవుడు కలుగు చేస్తూ ఉన్నాడు. ఇక అవన్నీ పారిపోతాయి ఆదామును చూడగానే. ఆదాము కూడా అందులో హాని చేసే వాటిని చూస్తే పారిపోవటమో, లేక వాటిని బారి నుండి పడకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించటమో మనం చూస్తాం. ఎలా ఉంది పరిస్థితి అనేది మనం ఆలోచన చేస్తే, అలంకార భాషలో పరలోక సంఘంలో ఎలా ఉంటుందో దేవుడు ఒక ప్రవచనాన్ని చెప్పాడు. సంఘంలో ఎలా ఉంటుంది? యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనకి పాపం ప్రవేశించక ముందు ఏదైనా తోట ఎలా ఉందో అక్కడ చెప్తూ ఉన్నాడు. 6వ వచనం నుండి, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుత పులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయునట్టు సింహము గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును, నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండియుండును. ఈ మాటలు జాగ్రత్తగా పరిశీలించితే రక్షించబడిన ప్రజల యొక్క పరిస్థితి అంటే ఈ 11వ అధ్యాయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మొదటి వచనం నుండి మనము చదువుకున్నట్లయితే 5 వచనాల వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కూర్చిన సత్యాన్ని యెషయా గారు ఎంతో చక్కగా ప్రవచన రూపంగా తెలియజేశాడు. ఆయన
పరిపాలించే రాజ్యం లేక సంఘం ఎలా ఉంటుంది? ఆ సంఘంలో ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారు అంటే, తోడేలు, గొర్రెపిల్ల 2 విరుద్ధమైనవి. తోడేలు, గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. వాసము చేయునంటే నివసిస్తుంది. చిరుతపులి, మేకపిల్ల యొద్ద పండుకొనును. చిరుతపులి, మేకపిల్ల 2 పక్కపక్కనే ఉంటాయి. దూడయు, కొదమ సింహమును, పెంచబడిన కోడెయు కూడుకొనగా. దూడ, కోడె, కోదమ సింహం ఈ 3 ఒకే చోట ఉంటాయి. బాలుడు వాటిని తోలును. అంటే వాటిని తోలుకెళ్తాడు. మేత మేయటానికి గేదెలు, గొర్రెలు ఏ విధంగా తోలుకెళ్తారో అలాగే తోలుకెళ్తాడు. ఇందులో దూడ, కోడె, బాలుడు ఈ ముగ్గురు సాధువులైతే కొదమ సింహము క్రూరమైనది. ఈ క్రూరమైనది సాధువులైన జాతికి చెందిన దూడ, కోడె, బాలుడు అంటే మనిషి ఇది కలిసి ఉంటున్నాయి. ఇది చాలా ఆశ్చర్యం. ఆవులు, ఎలుగులు అంటే ఆవులు, ఎలుగుబంట్లు కూడి మేస్తాయట. వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన వాతావరణం. కానీ అక్కడ ప్రమాదకరం లేదు. అంత కలిసే జీవించే పరిస్థితి. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద అంటే పాలు తాగే పిల్ల అత్యంత భయంకరమైన విషసర్పం నాగుపాము అన్నది ఇక్కడ. ఆ పాము మీద చెయ్యి చాచును. అంటే ఏమి చేయదు. ఆ పాముతో ఆడుకోవచ్చు. ఏమి కాదు. అంటే ఇక్కడ మనం ఆలోచించినప్పుడు ఫైనల్ గా 9వ వచనంలో అంటాడు, నా పరిశుద్ధ పర్వతం అందంతటను ఏ మృగము అంటే ఏ క్రూరమైనది కూడా హాని చేయదు, నాశనము చేయదు. ఈ పరిస్థితి ఒకప్పుడు ఎక్కడుంది అంటే ఏదైనా తోటలో ఉంది. ఏదైనా తోటలో జాతి విరుద్ధము, క్రూరమైనవి, సాధువైనవి అనేవి ఏమీ లేవు. మనిషితో పాటు అక్కడ ఉన్న ప్రతి ప్రాణి కలిసి జీవించాయి. లేకపోతే ఆ నోవహుతో పాటు అవి ఓడలోనికి ప్రవేశించలేవు. నోవహుతో పాటు ఓడలోనికి ఒకవేళ జాతి విరుద్ధమైన ఈ సింహాలు, ఎలుగులు, చిరుతపుర్లు ఇవన్నీ ప్రవేశిస్తే, ఒకవేళ ప్రవేశించాలంటే నోవహు సర్కస్ వాళ్ళు ఏ విధంగా మచ్చిక చేసుకుంటారో అలా చేసుకొని లోపలికి వాటిని ఎక్కించాలి. ఒకవేళ ఎక్కించినా లోపల అవి ఒకదాన్నొకటి చంపుకొని తిని తీరా బయటికి వచ్చేటప్పటికి క్రూర మృగాలే ఉంటాయి. సాధు జంతువులు ఏవి ఉండవు. ఒకవేళ నోవహు కూడా కుటుంబం కూడా ఆ ఓడలో అంతరించిపోయి ఉండేది. కానీ అలాంటి పరిస్థితులు లేవు. కారణం ఏమిటి అంటే ఇలాంటి పరిస్థితి పాపం లోకంలోనికి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి మార్పు చెందుతూ వస్తూ ఉంది. భూమి పరిస్థితులు మారిపోయాయి. అంటే మొక్కల పరిస్థితులు మారిపోయాయి. ఆ తర్వాత మనుషులు పాపంతో నిండిపోయారు. అలాగే దేవుడు వారిని నాశనం చేయాలనుకున్నాడు. ప్రభావం ఇంకా జంతువుల మీద పడలేదు, మిగతా ప్రాణుల మీద పడలేదు. తర్వాత ఒక్కొక్క దాన్ని దేవుడు అలాగా మార్చేసుకుంటూ వస్తున్నాడు. దీని అంతటికి మూలం ఏమిటంటే పాపము అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తర్వాత విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక అక్కడ నుండి ఇక రాను మానవ జాతి మొత్తం కూడా పాపభూయిష్టమైపోయినట్లుగా అంటే పాపంతో నిండిపోయినట్లుగా మనం ఇక్కడ చూడవలసిన వారమై ఉన్నాం. ఆ తరువాత పాయింట్ మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇక మానవ జాతిలోనికి విస్తరించిపోయింది. అంటే ప్రకృతిలోనికి వెళ్ళిపోయింది. అంటే పాపం యొక్క ప్రభావం ప్రకృతి మీద పాపం ప్రభావం చూపించింది.
ప్రకృతి మీద పాపం ప్రభావం చూపించినప్పుడు అక్కడ నుండి ఒకరి నుండి ఒకరికి ఎలాగా యావత్ మానవ జాతి అంతా కూడా పాపంతో నిండిపోయినట్లుగా మనం ఇక్కడ చూడగలం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే అందరూ పాపులు అయిపోయారు. అంటే పాపము విస్తరించుకుంటూ వెళ్ళిపోయింది. అంటే అక్కడ ఏదెను తోటలో ఆదాము హవ్వలు మాత్రమే, ఆ తర్వాత నోహు కాలానికి ఈ 8 మంది మినహాయించి మిగతా వాళ్ళు మాత్రమే. అలాగలాగా సంవత్సరాలు తొలగిపోయే కొద్దీ, జాతులు విస్తరించే కొద్దీ పాపము అలాగా వ్యాప్తి చెందుతూ ఆఖరికి ఒక కన్క్లూషన్కి వచ్చాడు దేవుడు. ఏమిటి అంటే, అందరూ పాపులు అయిపోయారు, అందరూ పాపం చేశారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు రోమా పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. రోమా పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో, అందరూ త్రోవ తప్పి, ఇక్కడ అంటున్నాడు అందరూ పాపం చేశారు, అందరూ త్రోవ తప్పారు, అందరూ ఏకముగా పనికి మారిన వారయ్యారు అనే మాట ఇక్కడ చూడగలం. అలాగే 18వ వచనం కూడా చదువుకుందాం. 18వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు, ప్రతి నోరు మూయబడినట్లు. చూడండి, ఇక్కడ అందరూ పాపులయ్యారు. అలాగే 12వ వచనంలోకి వచ్చేసరికి అందరూ త్రోవ తప్పారు. ఇక్కడ 20వ వచనంలోకి వచ్చేసరికి 19వ వచనంలోకి వచ్చేసరికి ప్రతి నోరు మూయబడినట్లు, ప్రతి నోరు, అలాగే సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు. సర్వలోకము కూడా దేవుని శిక్షకు, అందరూ పాపం చేశారు, అందరి నోరు మూయబడినట్లుగా సర్వలోకము. అలాగే 12వ వచనంలోకి వచ్చినట్లయితే అక్కడ అందరూ త్రోవ తప్పారు. అంటే ఇక్కడ అందరూ, అలాగే సర్వలోకము, అలాగే ప్రతి నోరు అనే మాట ఏం తెలియజేస్తుందంటే యూనివర్సలిటీ అంటారు. అంటే సార్వత్రికంగా విశ్వవ్యాపితమైపోయింది. పాపము యొక్క ప్రభావము అనేది విశ్వవ్యాపితంగా అయిపోయింది. ఏదైనా తోటలో ప్రారంభమైన లేక ప్రవేశించిన ఈ యొక్క పాపాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అది ఆవరించుకుంటూ వ్యాప్తి చెందుకుంటూ వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించగలం. కనుక పాపం యొక్క విస్తరణ, పాపం యొక్క వ్యాప్తి ఎంత భయంకరంగా ఉందో, ఎంత దూరం వెళ్ళిపోయిందో మనం గ్రహించాలి. కనుక చాలా చాలా అంటే ఈ విషయాలన్నీ మనకి ఏం బోధిస్తున్నాయంటే, పాపాన్ని నువ్వు చులకనగా తీసుకోవద్దు, ఈజీగా తీసుకోవద్దు. పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపాన్ని చాలా మంది చులకనగా తీసుకుంటున్నారు. పాపం విషయంలో గ్రహింపు లేనివారుగా ఉంటున్నారు, పట్టింపు లేనివారుగా ఉంటున్నారు. ఒకనాడు ఏదైనా తోటలో ప్రవేశించి ఇద్దరు వ్యక్తుల జీవితాలని గలిబిలి చేసిన ఈ పాపము అంతటితో ఆగిపోకుండా అక్కడ నుండి యావత్తు మానవ జాతిని అంతటినీ కూడా ఆక్రమించుకుంటూ ఏదైనా తోట నుండి విశ్వ మొత్తం కూడా వ్యాప్తి చెందిన పాపం విషయంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మనకు ఈ పాఠం నేర్పిస్తా ఉంది. కనుక ప్రియమైన వారలారా, పాపము ఎంత ప్రభావితమైనది అనే సత్యాన్ని
మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక చాలా మంది ఇప్పుడు మనం వాక్యం వింటూ ఉన్నాము. అయితే చాలా మంది గ్రహించని విషయం ఏంటంటే, ఎంత తెలిసినా కూడా, ఎంత వింటున్నా కూడా, ఇంకా పాపం నుండి విడిపించబడాలి. అది నా జీవితంలో ఉంది. దాని నుండి తప్పించబడాలి అనేది మనము ఇంకా ఆలోచనకు రాకపోవటం చాలా విచారకరమైన పరిస్థితి. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఆహ్, పల్లెటూళ్ళలో పూర్వకాలం కాదు ఇప్పుడు కూడా పాములు ప్రవేశిస్తూ ఉంటాయి ఇళ్ళలోనికి. ఇంట్లోనికి పాము ప్రవేశించిన వెంటనే అందరూ కూడా ఆ పాముని చంపడానికి ఆ పాములు పట్టేవాళ్ళనో, లేకపోతే దాన్ని చంపేవాళ్ళనో పిలుస్తారు. వెంటనే ఎందుకంటే ఎంత ఎంత అది పోనీలే అది కూడా ఓ పక్కన ఉంటుందిలే అని మనం ఊరుకుంటామా? ఊరుకోము. మనం వణికిపోతాం. ఎంత త్వరగా దాన్ని చంపేయాలి కదా! అది శరీరాన్ని మాత్రమే చంపుతుంది. కానీ పాపం నీ శరీరాన్ని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ మానవ స్థితిని అంతటిని అంత మాత్రమే కాదు, నువ్వు చనిపోయిన తర్వాత నీకు దేవుడు వాగ్దానం చేసిన నిత్య జీవాన్ని కూడా అది దొంగిలిస్తుంది. అంటే ఈ భూమి మీద ప్రతి పరిస్థితిని నీకు దూరం చేస్తది. పరలోకంలో నీకు ఇవ్వబోయే బహుమానాన్ని దూరం చేస్తది. టోటల్‌గా నీ జీవితం అంతా నాశనం చేస్తది. కానీ చాలా మంది చాలా సింపుల్‌గా అదేదో నాకు తెలీదన్నట్లుగా జీవించటం దురదృష్టకరం. విశేషించి బైబిల్ చదువుతున్నవారు, వాక్యాన్ని వింటున్నవారు కూడా పాపం విషయంలో పట్టింపు లేనివట్టుగా బ్రతుకుతున్నారు. కనుక దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఏదైనా తోటలో ఇద్దరు మనుషులు జీవితాల్లోనికి ప్రవేశించి, అక్కడి నుండి సృష్టిలోని ప్రవేశించి, ప్రకృతి మీద ప్రభావం చూపి, తీవ్రమైన జలప్రళయాన్ని తీసుకొచ్చి, ఆ తరువాత క్రమంగా అందరూ త్రోవ తప్పారు. సర్వలోకము పాపంతో నిండిపోయింది. అందరూ పాపం చేశారు. అంటే అందరికీ అంటే విశ్వవ్యాపితమైపోయేదాకా పాపం వెళ్ళిపోయింది. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనం ఆలోచించినట్లయితే ఈరోజు జన్యు సంబంధమైన జబ్బులొస్తున్నాయి కొన్ని. జన్యుపరమైన అంటే తల్లిదండ్రులకి ఒక జబ్బుంటే ఆ తర్వాత అది పిల్లల్లో కూడా రావటం. దీన్ని జన్యుపరమైనది అంటారు. ఒకళ్ళకి షుగర్ ఉంటే ఇంకొకళ్ళకి రావటం. డాక్టర్లు మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ జబ్బుందా అని అడగటం. అలాగా అంటే ఇక అది ప్రవేశించిందంటే ఒకరి తర్వాత ఒకళ్ళు, ఒకరి తర్వాత ఒకళ్ళు అలాగా. ఈరోజు ఒకే ఫ్యామిలీలో అందరికీ ఒకే జబ్బు ఉండటం. అంటే ఒక 60 ఏళ్ళున్న వాళ్ళ తల్లిదండ్రులు, అలాగే 40 సంవత్సరాలున్న వాళ్ళ యొక్క పిల్లలు, అలాగే 20 సంవత్సరాల వయసున్న వాళ్ళ మనవళ్ళు అందరూ కూడా ఒకే జబ్బున బారిన పడి ఒకే ట్రీట్మెంట్ పొందే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు. అంటే జన్యుపరంగా ఒకరి నుండి ఒకరికి అలా వ్యాప్తి చెందింది జబ్బు. అలాగే పాపం కూడా. ఆదాము దగ్గర నుండి నేటి కాలంలో ఉన్న వారి వరకు అందరినీ పాపం ఏలుబడి చేస్తుంది. అందరినీ తాకుతూ వస్తుంది. ఇది ఎలాంటిది అంటే ఇంకొక ఉదాహరణ మనం చూస్తే ఐగుప్తులో మరణదూత ప్రవేశించినప్పుడు అక్కడ ఒక భయంకరమైన మాట కనపడుతుంది. ఏంటంటే శవము లేని ఇల్లు ఒకటైనను లేనందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను అనే మాట అక్కడ. అంటే దానికి కారణం మనం ఎరగొచ్చు. ప్రియమైన వారలారా, పాపము అలాంటిది. మరణదూత ప్రతి ఇంటిలోనికి ప్రవేశించి ప్రతి తొలి సంతానాన్ని తీసుకుపోయాడు. అలాగే ఈరోజు పాపము నీలో ప్రవేశించిందంటే అది నీ ఇంటి మొత్తాన్ని, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తది. అది భూమి మీద మాత్రమే కాదు, పరలోకాన్ని కూడా పోగొడుతుంది. నిత్య నరకానికి తీసుకుపోతుంది. జాగ్రత్తగా అంటే యూనివర్సలిటీ ఆఫ్ సిన్ అంటారు దీన్ని. అంటే పాపము యొక్క సార్వత్రిక వ్యాప్తి.
పాపము సార్వత్రికంగా ఒకళ్ళతో ఆగిపోలేదు. పోతే పోనీలే, ఆదాము ఒక్కడే పాపం చేశాడు, ఆదాము ఒక్కడే శిక్ష అనుభవించాడు కాదు. అది అలాగా సృష్టి అంతటిని, మానవ జాతిని అంతటిని ఆక్రమించుకుంటా వచ్చింది. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఇంతటి భయంకరమైన పరిస్థితి మనం జాగ్రత్తగా గ్రహించగలం. తర్వాత పాయింట్కి మనం వెళ్ళినట్లయితే పాపము యొక్క స్థితిని, అంటే పాపము ఎలాంటి పరిస్థితులను మనకు తీసుకొచ్చింది అని మనం ఆలోచించినప్పుడు, ఒకటి శిక్ష, అంటే శిక్ష, అందులో ఒకటి మరణం. మరణాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. సూటిగా, చాలా నిక్కచ్చిగా, ఎలాంటి వివరణ లేకుండా సూటిగా చెప్పిన వచనం ఇది. పాపము వలన వచ్చు జీతము మరణము. జీతము అనే మాట ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ అది ఫలితము అని మనం గ్రహించవచ్చు. ఫలితము. అయితే ప్రక్కనే దేవుడు ఇంకొక మాట చెప్పాడు. దాన్ని మనం ప్రక్కన వదిలేసి తర్వాత పాయింట్లోకి వెళ్దాం. పాపం వలన వచ్చే జీతము మరణము. ఒకటి, ఇది మనం ఆలోచించినట్లయితే భౌతికమైన మరణం కాదు కానీ ఆత్మీయ మరణం. ఆత్మీయ మరణము మీద మనం దృష్టి పెట్టాలి. ఇది మనం ఆలోచించినట్లయితే ఆత్మీయ మరణం అంటే మనము గ్రహించినప్పుడు ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోవటం, దైవ మానవ సంబంధం తెగిపోవటం. తర్వాత రెండవ ప్రమాదకరమైన మరణం ఏమిటంటే నిత్య మరణం. స్పిరిచువల్ డెత్ అన్నారు దాన్ని, ఎటర్నల్ డెత్ అన్నారు దీన్ని. నిత్య మరణం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకుందాం. అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిన. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిన. ఇది నిత్య మరణము అన్నారు. అంటే ఇక దీని తర్వాత ఇంకేమీ లేదు, ఇక చరిత్ర లేదు. దీని తర్వాత ఇంకా ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, వివరాలు ఏమి లేవు. కనుక ఇది నిత్య మరణం. ఇది జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇది శాశ్వతమైన మరణం అన్నమాట. చూడండి, 2వ దశలోనిక పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చదువుకుందాం. 2వ దశలోనిక పత్రిక 1వ అధ్యాయం 2వ దశలోనిక పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. పౌలు గారు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి ఆయన మాట్లాడుతూ చాలా విషయాలు అక్కడ చెప్పారు. దేవుని ఎరగని వారికి, ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. చూడండి, ఆ తరువాత ఆదరమున తన పరిశుద్ధుల యందు మహిమ పరచబట్టుకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు.
చూడండి, ఇక్కడ ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఎంతటి తీవ్రమైన నాశనకరమైన పదాలు ఇక్కడ ఉపయోగించబడుతున్నాయో మనం గమనించాలి. నిత్య నాశనము అంటే నిరంతరము కూడా అదే స్థితిలో ఉండటం. నిత్య నాశనమును దండన పొందుదురు. ఒకటి, పాపము యొక్క ఫలితాలు మనం ఆలోచిస్తే, ఒకటి మరణం వచ్చింది మనిషికి. రెండవది నిత్య మరణం వచ్చింది. శరీర మరణం మనం పట్టించుకోవాల్సింది కాదు. ఎందుకంటే శరీరానికి దేవుడు ఒక నియమం ఇచ్చాడు. నీవు మట్టి నుండి తీయబడితివి కనుక తిరిగి మన్నైపోతు అని. కానీ మన్నైపోయిన మానవుడు లోపల ఉన్న ఆత్మ మరలా తిరిగి అయితే ఇది శరీర మరణం. కానీ ఆత్మీయ మరణం ఏంటి? నిరంతర ఎడబాటు. అంటే దేవునితో ఎడబాటు. దేవునితో ఎడబాసిన ఈ మనిషికి దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. అదే సువార్తకు లోబడటం, రక్షణ పొందటం ద్వారా పాపం నుండి విడిపించబడటం. కానీ సువార్త కూడా లోపడకపోతే, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకపోతే మనిషి ఏమవుతున్నాడు అంటే నిత్య మరణానికి వెళ్ళిపోతున్నాడు. ఒకటి మరణించాడు, తిరిగి జీవించే అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. దాన్ని కూడా ఉపయోగించకపోతే నిత్య మరణానికి వెళ్ళిపోతున్నాడు. ఇది ఎంత ప్రమాదకరమైనదో దేవుని వాక్యము నుండి మనం గ్రహించగలం. కనుక పాపము యొక్క ఆ ప్రభావము లేక ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుంది అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. గ్రహించడం మాత్రమే కాదు, కానీ జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాం. జాగ్రత్త వహించకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనే సత్యాన్ని మనం గ్రహించాలి. తర్వాత రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అంటాడు. అంటే పాపము లోకములోనికి ప్రవేశించింది. ప్రవేశించిన ఈ పాపము విస్తరించింది. ఇది మనం గ్రహించాలి. పాపము విస్తరించడం మాత్రమే కాదు, ఇక్కడ అంటాడు పాపము అందరికి సంప్రాప్తమాయను. మూల భాషలో అందరి ద్వారా వ్యాపించెను అంటే ఒకళ్ళు వ్యాప్తి చేసుకుంటూ వచ్చారు. ఇది మనం గ్రహించాలి. అంటే ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా ఒక మనిషి ద్వారా ఒకరి నుండి అంటే ప్రపంచం అంతటికి ఎలా వ్యాప్తి చెందిందో, ఎలా మనుషులు ప్రాణాలు తీసిందో, అలాగే పాపం అంతకంటే తీవ్రంగా వ్యాప్తి చెందింది. ఎందుకంటే కరోనా సోకకుండా కొంతమంది తప్పించబడ్డారు. కరోనా సోకి ట్రీట్మెంట్ తీసుకుంటూ ద్వారా కొంతమంది తప్పించబడ్డారు. కానీ పాపం అయితే కరోనా లాగా మినహాయింపు ఇవ్వాల. అది అందరికీ ప్రవేశించింది. అందరి ద్వారా వ్యాప్తి చెందింది. అందరిలో ప్రవేశించింది. అందుకే ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక కరోనా నుండైనా తప్పించుకోగలిగాము, కానీ ఇంకా భూమి మీద కొంత జనాభా మిగిలిపోయిందేమో, కానీ పాపము ద్వారా తప్పించుకున్న ఏ మానవుడు లేడు. కనుక కరోనా విషయంలో మనం చాలా భయపడ్డాం, కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. అలాగే అనేక ప్రయత్నాలు చేశాం, మొత్తానికి తప్పించబడ్డాం. సేమ్ టైం పాపం విషయంలో మనం ఎలా ఉన్నాం? పాపం విషయంలో మన జాగ్రత్తలు ఏంటి? పాపం విషయంలో మనం ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు, విడుదల పొందే పరిస్థితులు మనం ఎన్నుకున్నాము? ఇవి మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఒకవేళ పాపాన్ని గుర్చిన గ్రహింపు లేకుండా ఇంకా మయం లేని వారంగా పాప జీవితంలో జీవిస్తూ ఉంటే పాపం సృష్టి మోసం చేసింది.
కనుక అది నీ జీవితాన్ని కూడా విధ్వంసం చేస్తుంది, నీ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది, కుటుంబాలని అంతం చేస్తుంది. భూమి మీదతో వదిలేద్దామా? కాదు, పరలోకంలో కూడా నీకు నిత్య జీవాన్ని దూరం చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటే మీకు ఏమైనా భయం కలుగుతుందో లేదో తెలియదు. ఒకవేళ మీకు ఎలాంటి భయం లేకపోతే మీరు ఇంకా వాత వేయబడిన మనస్సాక్షి గలవారే. మనస్సాక్షి అంటూ లేని కఠినమైన స్థితిలోనికి వెళ్ళిపోయి ఉన్నారేమో, ఆలోచించండి. కనుక ఈ మాటలు వింటూ ఉండగా వెంటనే కరోనా నీకు వచ్చింది అని చెప్పగానే నువ్వు ఎలా జాగ్రత్త తీసుకుంటావో, భయంతో వణికిపోతావో, బ్రతకటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తావో, అలాగే పాపం నీలో ప్రవేశించింది, నీవు కూడా పాపివి అన్న సంగతి తెలిసిన వెంటనే దేవుని సువార్తకు లోబడి, క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి, దేవుని చిత్తానికి లోబడి జాగ్రత్త వహించవలసిందిగా, వెంటనే దాని నుండి విడుదల పొందటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు వచ్చి నీ పాపములు ఒప్పుకొని నీ పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందుట ద్వారా విడిపించబడవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.